ఎందుకు ఇదంతా చేస్తున్నారా బీజేపీ వాళ్ళు అంటే, ఇదిగో అదానీ గారి మీద ఉన్న 2 కేసులు. అంటే ఒకటి వైర్ స్కామ్. వైర్ స్కామ్ అంటే ఏం లేదు, ఫేక్ ఈమెయిల్స్ పెట్టడం, ఫేక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడటం, ఫేక్ కాల్స్ చేయటం, ప్రెజర్ పెట్టడం, ఇది సప్లయర్స్ లాగా యాక్ట్ చేయటం, సప్లయర్స్ని ఇన్వెస్టర్స్ని నమ్మించటం, ఇట్లాంటి రకరకాల వాటన్నిటిని వైర్ స్కామ్ అంటారు. వైర్ ఫ్రాడ్ అంటారు యాక్చువల్గా. ఈ వైర్ ఫ్రాడ్ అనేటువంటి ఎలిగేషన్ ఉంది అదానీ మీద. వాడు హిండెన్బర్గ్ వాడు ఎలిగేషన్ చేసింది ఏంటంటే, వీళ్ళు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో షెల్ కంపెనీస్ పెట్టి అక్కడ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తున్నట్టుగా అక్కడి నుంచి వీళ్ళకి సెక్యూరిటీస్ ఫేక్ ఇన్కమ్ చూపించి ఇన్వెస్టర్స్ని మెయిల్స్ ద్వారా, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ద్వారా ప్రూఫ్స్ చూపించి ఏదో వాళ్ళ తిప్పలాలు పడ్డారండి. ఏదో వైర్ ఫ్రాడ్ అనేది ఎలిగేషన్ ఉంది దాని మీద. Of course, Adani Group is denying all these allegations, but there are allegations in America. Okay. Substantive securities fraud. Securities fraud అంటే ఇంక ఇదే మళ్ళీ ఇన్వెస్టర్స్ని మోసం చేయటం, ఇన్వెస్టర్స్ని మ్యానిపులేట్ చేయటం, ఇన్వెస్టర్స్కి అబద్ధాలు చెప్పడం, ఇన్వెస్టర్స్కి అది ఇది ఉందని చూపించడం. దాని భాగంలోనే ఈ బ్రైబరీ అనేటువంటి ఒక ఇష్యూ వచ్చింది. ఆ వైర్ స్కామ్, సబ్స్టాంటివ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్లో బ్రైబరీ అనేది ఒక చిన్న నెత్తి మీద ఎంటుక లాంటిది. అంత పెద్దవి 2. బ్రైబరీ అనేది చిన్న ఇష్యూ, అది అసలు ఇష్యూయే కాదు నాకు తెలిసిన వరకు. ఓకే, అదాని మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి.